నటుడు నిర్మాత బండ్ల గణేష్ తిరుపతి అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు బయలుదేరారు. అలిపిరి నడక మార్గం నుంచి ఆయన ప్రస్తుతం తిరుమలకు నడిచి వెళ్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. బండ్ల గణేష్తో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్వామిని నామస్మరణ చేసుకుంటూ తిరుమలకు వెళ్తున్నారు. సార్, చాలా సంతోషంగా ఉంది. మీరు విజయవంతంగా పూర్తి చేశారు మీ సంకల్ప యాత్రను. ఎలా అనిపిస్తుంది సార్? నమో వెంకటేశ. సంతోషం. అంతా స్వామివారి దయ, స్వామివారి దయ, స్వామివారి అనుగ్రహం అంతే. నమో వెంకటేశ. ఇంకేం మాట్లాడు. నమో వెంకటేశ. సార్, 1-2 రోజులు కాదు, దాదాపు 23 రోజుల పాటు నడిచారు. 520 కిలోమీటర్ల దాకా. అసలు ఎక్కడ మీకు ఇబ్బంది అనిపించలేదా? అంతా స్వామివారు నడిపించారు, నేను కాదు నడిచింది. స్వామివారే నడిపించారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. మీకు ఎలాంటి స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారా? మీ సంకల్ప యాత్రకు ఎలా జరిగింది సార్? అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించారు. ఇది నా నడక కాదు, సార్ని అభిమానించే ప్రతి ఒక్కరి నడక, స్వామివారి భక్తులు అందరి నడక, ఏడుకొండల వాడి దయతో నడిచిన నడక. ధన్యవాదాలు సార్. ఇది ఒక సంకల్ప యాత్రగా చేపట్టినప్పుడు అసలు వెళ్ళగలుగుతానా తిరుమలకి? షాద్ నగర్ మీ ఇంటి గడప నుంచి వెంకటేశ్వర స్వామి గడప వరకు వెళ్ళగలుగుతా అన్న నమ్మకం మీకు ఉంది? 100%. అంటే ఎన్ని రోజులు అవుతుంది నేను తెలియదు, కానీ స్వామివారిని ముట్టుకొని ఇంటికి వస్తానని చెప్పా. నేను 2 రోజులను పెట్టుకోలేదు. ఎన్ని రోజులైనా సరే స్వామివారి దర్శనం చేసుకుని నడుచుకుంటా పోయి ఇంటికి వస్తానని చెప్పొచ్చాను. అనుకున్న విధంగా అద్భుతంగా స్వామివారి అయితే యాత్ర జరిగింది. సార్, మొదట్లో అసలు బండ్ల గణేష్ గారు ఈ యాత్ర చేపట్టారు, నడవలేకపోవచ్చు అని రకరకాలుగా వైసీపీ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ మీరు విజయవంతంగా పూర్తి చేశారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఎంత మనం ఏందండి, ఏడుకొండల వారి ముందు ఆయన స్వామి, ఇది మంది కాదు ఇదంతా. అంటే శ్రీవారిని రేపు దర్శించుకున్న తర్వాత మీ సంకల్ప యాత్ర ముగిసినట్లేనా? అంతే, స్వామివారి దర్శించుకున్నాక అయిపోతుంది సార్. థ్యాంక్ యూ.